మణిద్వీపం చందమామ కథ. ఒకప్పుడు కొందరు వర్తకులు ఒక ఓడ చేసుకుని తూర్పు దేవులకు వెళ్లి అక్కడ వర్తకం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు శ్వేత ద్వీపంలో వారి వెంట ఒక సింహాళ దేశపు యువకుడు కూడా ఓడలో ఎక్కాడు. ఓడ నడి సముద్రంలో ఉండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. అలలు ఆకాశమంత ఎత్తులేచి ఓడను బెండును ఆడించినట్లు ఆడించాయి. చుక్కాని విరిగిపోయింది. ఓడకు అందులో ఉన్నవాళ్లకు అవసాన కాలం సమీపించినట్లు కనబడింది. గాలికి ఓడ ఎటుగా పోతున్నది తెలియరాలేదు. తెలిసినా చేసేది కూడా లేదు. ఎందుకంటే దాన్ని కావలసిన దిక్కుగా పోయేటట్లు చేయటానికి చుక్కాని లేదు. ఈ విధంగా ఒక పొగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయిన ఓడ మర్నాడు తెల్లవారేసరికి సముద్రం మధ్యనున్న ఒక కొండకేసి పోవటం అందరికళ్ళా పడింది. కొద్ది గడియల్లో ఓడ దానికేసి కొట్టుకుని తునాతునకలైపోవటానికి సిద్ధంగా ఉంది. అందరూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. ఇంతలో నావికులు పెద్ద ఆ ఎదురుగా కనిపించేదే మణిద్వీపం. ఆ కొండరాళ్లల్లో ఉన్నన్ని మణులు ప్రపంచమంతటా కలిపినా లేవు అన్నాడు. అందరిలోనూ తిరిగి ఆశ తలెత్తింది. ఒక్క సింహాళంవాడు మాత్రం ఓడ పగిలి మునిగిపోవటానికి మామూలు కొండరాళ్లైతేనేం, మాణిక్యాల రాళ్లైతేనేం అన్నాడు. కాని ఓడ మణిద్వీపానికి 1 మైలు దూరంలో ఉండగానే గాలి కాస్త నిలిచిపోయింది. ఓడను తీరానికి చేర్చే మార్గం లేదు. తీరాన రేవు కూడా లేదు. అందుచేత ఓడ నుంచి కొన్ని తప్పలు దించి ఓడలో వాళ్లంతా తీరానికి ప్రయాణమయ్యారు. సింహళీయుడు మాత్రం ఓడ నుంచి దిగలేదు. రత్నాలన్నీ మీరే ఉంచుకోండి, నేను మా తామ్రవని నగరానికి వెళ్ళాలి. ఈ ఓడ నన్ను తప్పక మా ఊరు చేర్చుతుంది. ఇందులో నుంచి దిగను అనేశాడు. అతన్ని వదిలేసి మిగతా వాళ్లంతా తెప్పలను తెడ్లతో నడుపుకుంటూ తీరం కేసి వెళ్లిపోయారు. తీరం చేరగానే నావికులు పెద్ద మిగిలిన వాళ్లతో ఇలా అన్నాడు. ఈ లంకలో ఉండేవాళ్లు మరగుజ్జులు. కోపం వస్తే వాళ్లంత చెడ్డవాళ్లు లేరు. విషపు బాణాలతో కొట్టి చంపేస్తారు. కాని మంచిగా ఉంటే ప్రాణాలిచ్చేస్తారు. అందుచేత వాళ్లతో జాగ్రత్తగా మసులుకోవటం అవసరం. ఆ కనిపించే కొండ నిండా రాళ్లల్లో రత్నాలున్నాయి. దాని దిగువనే మరగొజ్జులుండే నగరం ఉన్నది. కొండ అన్ని పక్కలా నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కడం అసాధ్యం. దానిపైకి వెళ్లటానికి మెట్లున్నాయి. ఆ మెట్లను చేరాలంటే నగరంలో నుంచే వెళ్ళాలి. మెట్ల మార్గానికి మరగుజ్జులు అహోరాత్రాలు కాపలా కాస్తారు. అందుచేత మరగుజ్జులను మంచి చేసుకోకుండా మనం ఏమీ సాధించలేం. నావికులు పెద్ద ఈ విధంగా చెప్పాక అందరూ కలిసి కొండకేసి కదిలారు. కొంత దూరం వెళ్ళాక నగరం కనబడింది. వాళ్ళింకా నగరానికి కొంత దూరంలో ఉండగానే వారి మీదకి బాణాలు వచ్చాయి. అదృష్టం కొద్దీ అవి ఎవరికీ తగల్లేదు. అందరూ ఇక్కడే కూర్చోండి, లేకపోతే మనం తమ మీదకి యుద్ధానికి వస్తున్నామని వాళ్ళు అపోహపడగలరు అన్నాడు నావికుల పెద్ద. అందరూ ఉన్న చోటనే చితికిలు పడ్డారు. కొద్దిసేపటిలో కొందరు మరగుజ్జు భటులు ఆయుధాలు చేతపట్టి నగరం వెలువడి వచ్చారు. భటుల వెంట ఉన్న సర్దారు, మీరెవరు, ఈ లంకకెందుకు వచ్చారు అని అడిగాడు. మా ఓడ తుఫాన్లో దెబ్బతిన్నది, సహాయం కోసం వచ్చాం అన్నాడు నావికుల పెద్ద. మీ కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయి మా రాజుగారి ముందు పెడతాము. మీరు చెప్పుకునేదంతా ఆయనకి చెప్పుకోండి అని మరగుజ్జు భటులు అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. మరగుజ్జులు వర్తకులను నావికులను గంతలు కట్టి చేతులకు బంధాలు వేసి నగరంలోకి తీసుకుపోయి రాజుగారి ఎదుట హాజరుపెట్టారు. మీరు చెప్పే తుఫాన్ సంగతి మాకేమీ తెలియదు. మీరు వచ్చిన దిక్కుగా సముద్రంలో మీ ఓడ ఏమీ కనిపించలేదని మా వాళ్ళు చెప్తున్నారు. ఈ లంకలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగి పోరని మీకు తెలిసే ఉంటుంది. మీరేదో ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారంటానికి సందేహం లేదు. ప్రస్తుతానికి మిమ్మల్ని ఖైదులో ఉంచుతాం అన్నాడు రాజు. భటులు వాళ్లను తమ కారాగృహంలో బంధించారు. అవి మరగుజ్జుల కోసం కట్టినవి కావటం చేత వర్తకులకు వారి వెంట ఉన్నవారికి చాలా ఇరుకనిపించాయి. వర్తకుల ఓడ మరగుజ్జులకు కనిపించిన మాట నిజమే. ఎందుచేతనంటే లంక చుట్టూ సముద్రంలో ఒక ప్రవాహం ఉన్నది. అది ఓడను క్రమంగా లంక అవతల పక్కకు చేర్చింది. అక్కడనే మంచి రేవు కూడా ఉన్నది. ఆ రేవులోకి వచ్చి ఓడ తీరం చెంతనే నిలిచింది. మిగిలిన వాళ్లంతా తెప్పలలో లంక మీదకి వెళ్లిపోయాక సింహళీయుడు నిశ్చింతగా పడుకుని నిద్రపోయాడు. అతను తిరిగి నిద్రలేచేసరికి నౌక రేవులో ఉండటం కనబడింది. తామ్రవన్ని వచ్చేసిందా అంటూ సింహళీయుడు నౌక నుంచి దిగి తీరానికి వచ్చేశాడు. రేవులో ఎవరూ లేరు. సమీపంలోనే కొండ ఒకటి ఉంది. అతను దాని పక్కగా నడవనారంభించాడు. అతను కొంత దూరం వెళ్ళాక
2 మరుగుజ్జులు గోళీ ఆడుతూ కనిపించారు. సాయంకాలపు ఎండలో ఆ గోళీలు దగదగా మెరిశాయి. వాటి తలతల చూసి సింహళీయుడు ఆశ్చర్యపోయాడు. కాని అవి రత్నాలై ఉంటాయని అతనికి తట్టలేదు. సింహళీయుని చూడగానే మరుగుజ్జులు అమ్మయ్యో రాక్షసుడు అంటూ పారిపోబోయారు. కాని అతను వాళ్లను పట్టుకుని ఆపి, నేను మీ వంటి మనిషినే, కొంచెం లావు ఎత్తు అంతే, నాకు చచ్చే ఆకలిగా ఉంది, ముందు తినటానికి ఏదైనా కావాలి అన్నాడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. దారిలో వాళ్లు, నీ వంటి రాక్షసులను కొందరిని మా రాజుగారు కొట్లో పెట్టించారు అని చెప్పారు. పాపం, వాళ్లు ఓడలో నాతో వచ్చిన వాళ్లే అయి ఉంటారు, ఎలాగైనా వాళ్లను ఖైదు నుంచి విడిపించాలి అనుకున్నాడు సింహళీయుడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. ఒంటరిగాడు కనుక అతని కోసం భటులు రాలేదు. కాని మామూలు వాళ్లు అతన్ని ఎంతగానో పరీక్ష చేశారు. ఈ రాక్షసుడు మాణిక్యాలేవీ తీసుకోలేదు. ఆఖరుకు గోళీలు కూడా ఆడుకునే మరుగుజ్జుల పిల్లల దగ్గరే ఉన్నాయి. అందుచేత అతని పట్ల అందరూ స్నేహభావం ప్రకటించారు. అతనికి కడుపు నిండా తిండి పెట్టారు. అతను కూడా పాటలు పాడి కథలు చెప్పి వాళ్లను ఆనందింపచేశాడు. మర్నాడు ఉదయం సింహళీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలతో, నాకు మీ రాజుగారిని ఒక్కసారి చూడాలని ఉంది అన్నాడు. అయితే ఇప్పుడే పోదాం, రాజుగారు తోటలో ఉంటాడు అన్నారు వాళ్ళు. 2 చెరుకు భుజాన ఎక్కించుకుని సింహళీయుడు రాజోద్యానానికి వెళ్లాడు. అదుగో ఆ రాతి పలకపైన కూర్చున్నవాడే మా రాజుగారు, మమ్మల్ని దింపేయి, రాజుగారు చూస్తే మమ్మల్ని దండిస్తారు అంటూ మరుగుజ్జు పిల్లలు ఆందోళన పడ్డారు. సింహళీయుడు వాళ్లను దింపి 4 అంగళ్ళలో రాజు కూర్చున్న చోటుకు వెళ్లి అతన్ని నడుం పట్టుకుని పైకెత్తాడు. రాజు కీచుగా భయంతో కేకపెట్టాడు. ఆ కేక విని అన్ని పక్కల నుంచి విషపు బాణాలు గల భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లు నన్నేమైనా చేశారో నిన్ను నలిపి పారేస్తాను, వాళ్లను ముందు దూరంగా ఉండమను అన్నాడు సింహళీయుడు రాజుతో. దూరం పొమ్మని రాజు తన భటులకు కేకపెట్టాడు. నా స్నేహితులను ఖైదులో పెట్టించావుట, వాళ్లను ముందు విడిపించు, వాళ్లు నీకేం అపకారం చేశారు? వాళ్లను వెంటనే విడిపించకపోయావో ఈ లంకకు మరొక రాజుని ఏర్పాటు చేస్తాను అన్నాడు సింహళీయుడు. నీ ఇష్ట ప్రకారం చేస్తాను, నన్ను ముందు దించు అన్నాడు రాజు. సింహళీయుడు రాజును కింద పెట్టాడు. రాజు తన భటులను పిలిచి రాక్షసులను ఖైదు నుంచి విడిపించి తీసుకురమ్మని ఉత్తర్వు ఇచ్చాడు. కొంతసేపటికి ఓడ తాలూకు మనుషులంతా భటుల వెంట అక్కడికి వచ్చారు. సింహళీయుని చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది. వీళ్లు అబద్ధం చెప్పారు, తుఫాను వచ్చిందన్నారు. తమ ఓడ సముద్రంలో కదలలేని స్థితిలో ఉన్నదన్నారు. ఆ మాటలు నమ్మదగినవి కాదు. అందుచేత నాకు వాళ్లపైన అనుమానం కలిగి ఖైదులో పెట్టించాను అన్నాడు రాజు సింహళీయుడితో. అందులో అబద్ధమేమీ లేదు. మా ఓడ చుక్కాని విరిగి రేవులో ఉన్నది. మేము దానికి కొత్త చుక్కాని ఏర్పాటు చేసుకునేదాకా మమ్మల్ని ఇక్కడే ఉండనిస్తే తరువాత మా దారిని మేం పోతాం అన్నాడు సింహళీయుడు. రాజు అందుకు సమ్మతించాడు. 1 రోజులో ఓడకు కొత్త చుక్కాని ఏర్పాటయింది. ఇక మనం బయలుదేరదాం అన్నాడు సింహళీయుడు. రత్నాలు తీసుకోకుండా ఎలా పోతాం అన్నారు మిగిలిన వాళ్లు. సింహళీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లల్ని పిలిచి, మాకు కూడా గోళీలు ఆడుకోవాలని ఉన్నది. మీరు మీ స్నేహితులను కొందరిని వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్లి పెద్ద పెద్ద గోళీరాళ్లు పట్టుకురండి. మాకు చిన్న చిన్న గోళీలు చాలవు, అందుచేత పెద్ద పెద్ద గోళీరాళ్లు తీసుకురండి. తరువాత వాటిని మేము గోళీలుగా తయారు చేసుకుంటాం అన్నాడు. సాయంకాలానికల్లా 10-12 మంది మరుగుజ్జు పిల్లలు పెద్ద పెద్ద ముడిమణులను తెచ్చి సింహళీయుడు ముందు పెట్టారు. సింహళీయుడు వాటిని తన మిత్రులందరికీ పంచాడు. తర్వాత వాళ్లు ఓడెక్కి ప్రయాణం సాగించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.